నిన్ను గురించి కూడా కొంతమంది ఎగతాళిగా మాట్లాడుతుండొచ్చు, హేళనగా మాట్లాడుతుండొచ్చు. కానీ అవి దేవుడు చూపించేవైతే తప్పకుండా దేవుడు తన మాట చొప్పున నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒత్తిడి కావాల్సిన అవసరం లేదు. కానీ పరిస్థితి చూడండి మీరు. యోసేపుకు వచ్చిన కల వేరు, యోసేపుకు జరుగుతున్న పరిస్థితులు వేరు. అన్నలు సాష్టాంగ పడతారన్నది దర్శనం, కానీ అన్నలు పట్టుకొని తంతన్నారు. అంతేకాదు అతని ప్రాణం తీయటానికి ప్రయత్నించారు, అతని చావు గోతులోకి నెట్టేశారు, మళ్ళీ బయటికి తీసి అమ్మేశారు. ఇప్పుడు చూడండి, స్వప్నంలో వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ వాగ్దానం ఏమైంది? ఇచ్చిన వాగ్దానం ఒకటైతే జరుగుతున్న పరిస్థితులు ఇంకొకటి. ఇచ్చిన వాగ్దానం ఒకటైతే జరుగుతున్న పరిస్థితులు ఇంకొకటి. ఇలా జరుగుతున్నప్పుడు కూడా కొంతమందికి ఆశ్చర్యం కలిగిద్ది. దేవా, నాకు ప్రామిస్ చేసింది ఏంటి? నువ్వు నాకు వాగ్దానం చేసింది ఏంటి? నాకు మాట ఇచ్చింది ఏంటి? జరుగుతుంది ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మౌనం, దేవుడు మౌనం. ఎందుకని వాగ్దానాలు నెరవేరలేదు? కొన్నిసార్లు ఎందుకు వాగ్దానాలు రివర్స్ అయిపోయి వాగ్దానాలకి భిన్నమైన పరిస్థితులు మనల్ని చుట్టుముడతాయి? ఇది మనం తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్. వాగ్దానాలు మనం స్వతంత్రించుకోకపోవడానికి మొదటి కారణం చెప్తున్నాను. వాగ్దానాలు, దేవుడి వాగ్దానాలు స్వస్థతను గురించి కావచ్చు, సమృద్ధిని గురించి కావచ్చు, ఏమంటే శత్రు భయాన్ని గురించి కావచ్చు, మానసిక రుగ్మతలను గురించి కావచ్చు, ఆత్మీయ జీవితానికి సంబంధించి కావచ్చు, శరీర జీవితానికి సంబంధించి కావచ్చు, దేనికి సంబంధించిన వాగ్దానాలు నీకున్న అవి నెరవేరకపోవడానికి మొట్టమొదటి కారణం అవిశ్వాసం. అది అక్కడ రాస్తుంది. రోమాపత్రిక 4వ అధ్యాయములో 20వ వచనం చూడండి. 19వ వచనం నుంచి చూడొచ్చు. అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, ఆయన భార్య శారా ఆమె గర్భం కూడా మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గురించి సందేహింపక. దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరతాయి అనేది విశ్వసించిన వాడి విషయంలో దేవుడికి సంతోషం. అలా విశ్వసించకుండా సందేహించాడంటే వాణ్ణి అవిశ్వాసుల లెక్కలో గడతాడు. ఏ లెక్కలో గడతాడు? అవిశ్వాసుల లెక్కలు. ఎందుకంటే అవిశ్వాసం వలన సందేహింపక. అంటే సందేహం ఎందువల్ల వచ్చింది? అవిశ్వాసాన్ని బట్టి సందేహం వచ్చింది. విశ్వాసం గలవాడికి సందేహం ఉండదు. సందేహం ఎందుకు వచ్చింది అంటే అవిశ్వాసాన్ని బట్టి వచ్చింది. దేవుడు వాగ్దానం చేశాడు, నీకు కుమారుణ్ణి ఇస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరము నుండి ఇసుక రేణువుల వలె నేను విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు. నీ సంతానము ద్వారా భూలోకములోని సకల వంశములు ఆశీర్వదించబడతాయని వాగ్దానం చేశాడు. కానీ వాగ్దానం ఒక రకంగా ఉంది, వీళ్ళ శరీరాకారాలు ఒక రకంగా ఉన్నాయి. వీళ్ళ శరీరాల పరిస్థితి చూస్తే సంతానాన్ని కనేటట్లేదు, వీళ్ళు కాటికి పోయేటట్టు వీళ్ళ శరీర స్థితి. మృతతుల్యమైనట్టు అంటే మరణకరమైన స్థితికి ఉన్నట్టు. అబ్రహాము తన్ను చూసుకొని అలానే అనుకున్నాడట, తన భార్య అయిన శారాను చూసుకొని కూడా అలా అనుకున్నాడట. ఆమె మరణానికి చేరువయ్యేటువంటి వయసు వచ్చేసింది, నేను మరణానికి చేరువయ్యే వయసు వచ్చింది, మా శరీరాలు మృతతుల్యమైపోయి ఉన్నట్లుంది కదా, ఈ శరీరాలతో పిల్లల్ని మేము ఎట్లా కనగలం, మాకు సంతానం ఎలా కలుగుతుంది, ఆమెకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయిన స్త్రీ సంతానోత్పత్తికి పనికిరాదు, ఇది ఎలా జరిగిద్ది అని ఆలోచించాడు. సైంటిఫిక్గా చూసినా, సామాజికంగా చూసినా ఇది అసంభవమే. అయినా అది దేవుని వాక్యం. అయినా అవిశ్వాసమును బట్టి సందేహింపక, వాగ్దానము చేసిన వాడు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని నమ్మాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానం చేసిన వాడు వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. ఆమెన్. మాకు లేదు సామర్థ్యం, నా భార్యకు లేదు సామర్థ్యం, బిడ్డని కని పాలిచ్చి పెంచే సామర్థ్యం లేదు, అయిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది.
లెక్క ప్రకారం, లోక ప్రకారం అది అసంభవం. మాకు లేదు సామర్థ్యం. కానీ మాకు వాగ్దానం చేశాడే, ఒట్టు పెట్టాడే, ఆయనకుంది సామర్థ్యం. ఆయన సమర్థుడు. కాబట్టి నేను ఆయన నమ్ముతా, నేను డౌట్ పెట్టుకోను అని విశ్వాసాన్ని బట్టి 100 సంవత్సరాల వయసులో కొడుకును కన్నాడు. అంతేనా? ఇసాకు పుట్టిన తర్వాత కూడా కేతురాన్ చేసుకొని మళ్ళా సంతానానికి అన్నాడు. అసలు 100 ఏళ్ల టైంలోనే అయిపోయిందిరా మన కథ, క్లైమాక్స్కి వచ్చింది అనుకున్న స్థితిలో ఉన్నోడు శారాను పంపించి, అంటే పైకి అయిపోయిన తర్వాత కేతురాన్ చేసుకున్నాడుగా, చేసుకుని మళ్ళీ పిల్లల్ని కన్నాడుగా, అదో గుంపైంది. అంటే అలాగ చేసిన వాడెవరు? అంటే మనకి సామర్థ్యం లేకపోవచ్చు తమ్ముడు. ఇప్పుడు కొన్ని సాధించాలని నువ్వు అనుకుంటావు, కొన్ని పొందుకోవాలని నువ్వు అనుకుంటావు, కానీ నీకు సామర్థ్యం లేదు. భౌతికంగాను ఆత్మీయంగాను కూడా. ఆత్మీయ జీవితంలో పవిత్రంగా నిలబడాలి, పరిశుద్ధంగా నిలబడాలి, దేవుని కొరకు నీతిగా నిలబడాలి, నీతి ఫలం ఫలించాలని నువ్వు ఆశిస్తావు, కానీ నీకు సామర్థ్యం లేదు. కానీ నేను నిలబెడతాను అని ఆయన వాగ్దానం చేశాడు. నీ దగ్గర సరుకు లేదు, నీ దగ్గర సామర్థ్యం లేదు, కానీ నీకు వాగ్దానం చేసిన వాడి దగ్గర సరుకు ఉంది. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు కనుక ఆయన సామర్థ్యం మీద విశ్వాసం కలిగి ఉండు, తప్పకుండా నిలబడతావు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకి, 10 నెలలకైనా సరే నువ్వు ఆశించినటువంటి ఆత్మీయ అంతస్తులోకి నిన్ను నా తండ్రి చేరుస్తాడు. నువ్వు కృంగిపోయి అవిశ్వాసం వల్ల సందేహపడి నా బ్రతుకంతా ఇంతే అని రాజీ పడాల్సిన అవసరం లేదు. అలా రాజీ పడితే నువ్వు అవిశ్వాసుల లెక్కలోకి వస్తావు, సందేహిస్తే. సో పాయింట్ నెంబర్ 1, వాగ్దానము చేసిన దేవుడు దాన్ని మన ఎడల నెరవేర్చకపోవడానికి కారణం, దాన్ని మనం స్వతంత్రించుకోలేకపోవడానికి కారణం అవిశ్వాసం. ఎస్, దేవుని ముందు కూర్చొని చెప్పాలి, దేవా నేను సందేహించట్లేదు, నువ్వు చేస్తావు దేవా. నేను అసమర్థుడినే కావచ్చు, కానీ నన్ను పిలిచిన నువ్వు, నాకు మాటిచ్చిన నువ్వు సమర్థుడివి, సమర్థుడివి, సమర్థుడివి. నేను అసమర్థురాలనే ప్రభువా, కానీ నన్ను పిలిచిన నువ్వు సమర్థుడివి, నెరవేరుస్తావు, నేను డౌట్ పెట్టుకోవట్లేదు. కొంతమంది వస్తారు, నవ్వే వాళ్ళు వస్తారు, వాళ్ళు నవ్వుతారు. వాళ్ళ నవ్వుల్ని కూడా నువ్వు పట్టించుకోవద్దు, వాళ్ళ ఎగతాళి నువ్వు పట్టించుకోవద్దు, వాళ్ళ హేళన నువ్వు పట్టించుకోవద్దు, వాళ్ళ బెదిరింపు మాటలు నువ్వు పట్టించుకోవద్దు. నీకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆ ఒక్కడికి వెళ్ళి చూడు. నువ్వు ఎంతమందికి అర్థమైంది? ఎవరికి వెళ్ళి చూడాలి? నేను సందేహంలోకి నెట్టే పనికి మాలిన అవిశ్వాసాల వైపు చూడొద్దు. నువ్వు అవిశ్వాసం అవుతావు. నో, నువ్వు దేవుని వైపు చూడు, ఆయన సామర్థ్యం వైపు చూడు. నీకు లేదు సత్తా, కానీ నిన్ను పిలిచిన వాడికి ఉంది సత్తా. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది, అవిశ్వాసం చేత మనం పొందలేము. అందుకే ఆ దరిద్రాన్ని వదిలేద్దాం, విశ్వాసము గలవారమై ఉందాం. ఏమండి, అక్కడ ఇంకో మాట కూడా ఉందండి, అద్భుతమైన మాట. మన విశ్వాసం ఎంతవరకు ఊగిసలాడితే తెలుసా? ఇది జరగటానికి పాసిబిలిటీ ఉంది అని మనకు అనిపించినంత వరకు మన విశ్వాసం ఊగిసలాడుతూ ఉంటుంది. అయితుండొచ్చులే, ఎందుకంటే అవకాశాలు ఉన్నాయలే అని. అసలు ఇక ఛాన్సే లేదురా బాబు, అసంభవం. అరే బాబు, వచ్చింది క్యాన్సర్, అది 4th స్టేజ్ రా నాయన, వచ్చింది క్యాన్సర్, అది 4th స్టేజీ. డాక్టర్ చెప్పేశాడు, రిపోర్ట్ ఇచ్చాడు, ఈ శాల్తీ బతకదు, ఇంకా అవుట్ అని. అదే సెకండ్ స్టేజ్ అనుకో, 4th స్టేజ్ వచ్చినప్పుడు కదా మనం ఆలోచించాల్సింది. సెకండ్ స్టేజ్ అంటే ఈ డాక్టర్ కాకపోతే ఇంకొక డాక్టర్, ఇంకో పెద్ద డాక్టర్ దగ్గరికి పోతాను, లైన్ అయిద్దిలే అని మనసులో పెట్టుకొని, ప్రభా విశ్వాసం ఉంచుతున్నాను ప్రభా, నువ్వు స్వస్థపరుస్తావని. హల్లెలూయా. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? ఇలాగ మనకు అవకాశాలు ఉన్నప్పుడు మన విశ్వాసం ఉంచటం మామూలు విషయం. కానీ అబ్రహాము స్పెషల్ ఏంటో తెలుసా? నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడట. అంటే విశ్వసించడానికి, ఎదురు చూడటానికి, నిరీక్షించడానికి అసలు ఛాన్సే లేకపోయినా
దేవుణ్ణి నమ్మి ఎదురు చూశాడంట. అది అసాధారణ విశ్వాసం. ఛాన్సెస్ ఉన్నప్పుడు కొద్దో గొప్ప, ఫర్ ఎగ్జాంపుల్ అప్పులు అయినాయి, తట్టెడప్పులు అయినాయి, ఎటో పక్క ఎవడో కూడా కదిలి మనకు హెల్ప్ చేసే ఛాన్స్ ఉందనుకో, మన విశ్వాసం కొంచెం ఊగిసలాడుతూ ఉంటుంది. ఎందుకంటే అటు పక్క నుంచి మనకు వచ్చే ఛాన్స్ ఉందిలే, అడిగితాను అన్నాడు కదా, అడిగితీటికి అన్నిటికీ అడ్డం పెట్టేయచ్చు, దేవునికి స్తోత్రం, ప్రభువా సాయం చేయి అంటాం అటు పక్క ఆఫర్ను పెట్టుకొని. కానీ ఒరిజినల్ విశ్వాసం, పవర్ఫుల్ విశ్వాసం ఏంటో తెలుసా? మనకి ఇచ్చేవాడు ఎవడు లేడు, అందరికీ మనమే ఇవ్వాలి, మనకి ఎటు రూపాయి ఇచ్చే మార్గం లేదు, పొర్రపాటును కూడా ఒక్కడు కూడా ఒక రూపాయి ఇచ్చే ఛాన్స్ లేదు మనకి. అలాంటి స్థితిలో ఉండి కూడా ఎటుపక్క నాకు రూపాయి వచ్చే ఛాన్స్ లేదు, కానీ నా అప్పులన్నీ తీర్చుటకు నా దేవుడు సమర్థుడు, నేను నమ్ముతున్నా. నిరీక్షించడానికి ఏ ఆధారము లేనప్పుడు నమ్ముటయే నిజ విశ్వాసం. కొద్దో గొప్ప ఛాన్సులు ఉన్నప్పుడు విశ్వసించడం, అది దానికి 50 మార్కులే పడతాయి, 50 మార్కులే పడతాయి. ఆఫర్లను చూసుకొని, అవకాశాలు చూసుకొని విశ్వాసం ఉంచుతున్నానంటే దానికి 50-40 మార్కులే పడతాయి. అసలు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు మనం నమ్ముతాం చూడు, దేవుణ్ణి విశ్వసిస్తాం చూడు, దానికి 100 మార్కులు పడతాయి. అది నిజ విశ్వాసం, ఒరిజినల్. ఆ మాట ఉంది, చదువు ఒకసారి. 18వ వచనం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు అసలు ఆధారమే లేదట. 4th స్టేజీ అన్నప్పుడు ఇక ఆధారం ఉంటుందా? క్యాన్సర్ వచ్చింది, అది 4th స్టేజీ అన్నప్పుడు ఇంకా ఇక నిరీక్షణ ఉంటుందా? ఆ మంచంలో వండుకొని వచ్చిన వాళ్ళందరినీ చూస్తా, మన వాళ్ళు ఉంటారు కదా, సుబ్బారావు వచ్చాడు, సుబ్బారావు వచ్చాడు, ఏంది వెంకట్రావు, ఏం పరిస్థితి? ఇంకేం లేదురా, పోవటమే, అన్ని సైకిల్తో చూద్దాడు. ఫోర్త్ స్టేజ్ ఇక పోవటమే అంటే నిరీక్షణకి ఆధారమే. కానీ నిజమైన విశ్వాసం గలవారు ఏమంటారో తెలుసా? ఆ కండిషన్లో ఉండి కూడా, ఆ కండిషన్ నేను చెప్తున్నాను, రోగం అంటే ఎవరికైనా భయమేనండి. మీరు అంటున్నారు, మీకు వస్తే ఉంటుంది, అప్పుడు మీకు రావద్దులే, పొరపాటును కూడా రావద్దు, మీకు రావద్దు, నాకు రావద్దు, ఎవరికి రావద్దు. దేవునికి స్తోత్రం. ఆ వచ్చిన వాళ్ళ ఫీలింగ్ అర్థం కావాలంటే కాస్త కోస్తా మనకి ఏదో ఒక విధమైన శోధన, ఏదో ఒక బాధ మనకు వచ్చిన అనుభవం ఉంటే, పొందిన అనుభవం ఉంటే మనకు అర్థమైద్ది వాళ్ళ బాధ. అనుభవం లేని వాళ్ళు ఇగిలిస్తారు, సగిలిస్తారు. వచ్చిన వాళ్ళకి అర్థమైద్ది, వాళ్ళు కూడా అదే అనుకుంటారు. పేషెంట్లు బెడ్ మీద పండుకొని వచ్చిన వాళ్ళల్లా చూసి నా బాధ వీడికి వస్తే అర్థమైద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరీక్షణకు అసలు ఆధారమే లేనప్పుడు, ఛాన్సే లేనప్పుడు, ఏ కోసైనా కూడా, ఏ డాక్టర్ కాదు, ఇక అమెరికా పోయి చేయించుకున్నా కూడా ఛాన్స్ లేదు అన్న పరిస్థితి వచ్చినా కూడా, దేవుని అందలి స్థిర విశ్వాసం, నిజ విశ్వాసం కలిగిన వాళ్ళు ఒక జబ్బు విషయంలోనే కాదు, డబ్బు విషయంలోనే కాదు, దేని విషయంలోనైనా వాళ్ళ విశ్వాసం ఎంత దృఢంగా ఉంటుందంటే, ఇది నా వల్ల కాదు, ఏ వైద్యుడి వల్ల కాదు, అయినా నాకు పరమ వైద్యుడు ఉన్నాడు, ఆయన దీని నుండి నన్ను విడిపించి స్వస్థపరచగలడు అని మాట్లాడతారు. అది నమ్ముతారు. భర్త బలహీనుడై ఉంటే భార్య అలాంటి విశ్వాసం కలిగిందైతే భర్తకు అదే మాట చెప్పింది, భయపడొద్దు, నాకు డౌట్ లేదు, నాకు సందేహం లేదు, నువ్వు కూడా సందేహించొద్దు. సందేహిస్తే దేవుని శక్తి మనం పొందలేం. విశ్వాసం ఉంచు, నేను కూడా ఉంచుతున్నా, నా ప్రభు నిన్ను లేపుతాడు, నా ప్రభు మనల్ని విడిపిస్తాడు, నా ప్రభు మనల్ని బంధకాల్లోంచి విడిపిస్తాడు, నా ప్రభు స్వస్థపరుస్తాడు, నా ప్రభు మన ఆర్థిక దరిద్రతని తొలగిస్తాడు. ఒక ఈ 2 విషయాలు, ప్రతి విషయంలో, విశ్వాస విషయంలో బలవంతులైన వాళ్ళ. నేను చెప్తున్నా, శారీరకంగా నువ్వు బలహీనుడిగా ఉండొచ్చు,
ఆర్థికంగా నువ్వు బలహీనుడిగా ఉండొచ్చు, సద్యోగం లేని స్థితిలో బలహీనుడిగా ఉండొచ్చు, అప్పుల పాలే బలహీనుడిగా ఉండొచ్చు, ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తా స్పిరిచువల్ లైఫ్లో నువ్వు బలహీనురాలుగా ఉండి ఉండొచ్చు. అవి ఏ విధమైన బలహీనతలైనా నువ్వు కలిగి ఉండొచ్చు. కానీ ఒక్క విషయంలో నువ్వు బలహీనుడివి కావద్దు. అదేంటంటే విశ్వాస విషయంలో బలహీనుడు కావద్దు.